కనిపించే ఈ నవ్వు వెనుక ఒక మోసం దాగి ఉంది. చిరునవ్వులు చిందిస్తున్న ఈ నవ్వు వెనుక ఒక ద్రోహం దాగి ఉంది. జానీ మాస్టర్ ఇప్పుడు ఎక్కడ వింటున్నా అదే పేరు. జానీ మాస్టర్ ఇప్పుడు ఎక్కడ వినిపిస్తున్న ఒక మగ మృగం. అలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నాడు. అభాగ్యురాలైన ఒక అమ్మాయిని గురువు స్థానంలో ఉండి, అంటే ఒక తండ్రి లాంటి స్థానంలో ఉండి, ఆ అమ్మాయిని లొంగ తీసుకొని బలాత్కారం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఈ రోజు కటకటాల పాలయ్యారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. కట్టుకున్న భార్య తన భర్త నీడను సైతం పరాయి స్త్రీ తాకితే మలినమైపోతుందేమోనని జాగ్రత్త పడుతుంది. కానీ ఈ అమాయకురాలుగా కనిపించే ఈ మహిళ మాత్రం తన భర్తకు నచ్చిన అమ్మాయిని పొందు కోసం సమకూర్చి పెట్టేందుకు ఎంతో తాపత్రయపడింది, కుట్రలు చేసింది. చివరికి భర్తతో పాటు 7 అడుగులు వేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇప్పుడు మరోసారి అరెస్ట్ అయి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతుంది. చూడండి విధి వైపరీత్యం ఎలా ఉంటుందో. ఒక తప్పు అంటూ చేస్తే ఎప్పటికైనా సరే అది బయటకు వచ్చి తీరుతుంది. న్యాయం అనేది ఎప్పటికైనా సరే అభాగ్యుల పట్ల ఉండి తీరుతుంది. ఇది ఇందులో ఉన్న సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు.